అవకాశం గుర్తుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. కమలం పువ్వు గుర్తుకు, కమలం పువ్వు గుర్తుకు, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. కమలం పువ్వు గుర్తుకు, శ్రీధర్ రెడ్డి గారి నాయకత్వం, శ్రీధర్ రెడ్డి గారి నాయకత్వం. కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. కమలం పువ్వు గుర్తుకు, కమలం పువ్వు గుర్తుకు, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. కమలం పువ్వు గుర్తుకు, శ్రీధర్ రెడ్డి గారి నాయకత్వం, శ్రీధర్ రెడ్డి గారి నాయకత్వం. తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎదిలాపురంలో 6వ వార్డులో మా భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి సోదరిమణి అభ్యర్థి హలావత్ లక్ష్మి గారి యొక్క గెలుపును కాంక్షిస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు సహచర నాయకులతో కలిసి ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ప్రచారంలో ప్రజలు చాలా ఆశీర్వదిస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ అవినీతి పాలననే ఈ 2 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ కూడా అదే దారిలో నడుస్తున్నదని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు. ఎదిలాపురం నూతనంగా మున్సిపాలిటీగా హోదా వచ్చింది. ఆ తర్వాత 2 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పాలనలో కూడా ఉన్నది. కానీ 2 సంవత్సరాలలో ఎక్కడ కూడా అభివృద్ధి జరిగిందేం లేదు. అన్నీ కూడా ప్రకటనలకే అభివృద్ధి పరిమితమైంది. మంత్రి గారు కూడా రెవెన్యూ మంత్రి గారు శ్రీనివాసరెడ్డి గారు నేపథ్యం వహిస్తున్నటువంటి ఈ అసెంబ్లీలో ఎదిలాపురం మున్సిపాలిటీ అయిన తర్వాత ఎన్నికల ప్రకటన వచ్చిన తర్వాత హడావుడిగా శంకుస్థాపనలు గత 2 రోజుల ముందే శంకుస్థాపన చేసి ప్రజలను మరొకసారి నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ తరఫున మా అభ్యర్థులను గెలిపిస్తే ఎదిలాపురం మున్సిపాలిటీని సమగ్రంగా అభివృద్ధి చేసేటువంటి అవకాశం భారతీయ జనతా పార్టీకి ఇవ్వమని చెప్పి మేము అడుగుతున్నప్పుడు ఓటర్లు కూడా పెద్ద ఎత్తున స్పందిస్తూ ఉన్నారు. ఇలా ఎదిలాపురం ప్రజలు లేకపోతే పాలేరు అసెంబ్లీ ప్రజలను గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ప్రాతినిధ్యం లేకపోయినప్పటికీ కూడా ఇలా ఈ యొక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఎదిలాపురం మున్సిపాలిటీ ఒక స్వాగత తోరణంలాగా ఉన్నది. ఇలా చూసినట్టయితే జాతీయ రహదారుల ఏర్పాటుతోని ఇలా పూర్తి స్థాయిలో నాగపూర్ నుండి అమరావతి వెళుతున్నటువంటి జాతీయ రహదారి ద్వారా కానీ, ఇలా కరీంనగర్ కోదాడ జాతీయ రహదారి ద్వారా కానీ, ఇలా సూర్యాపేట దేవరపల్లి జాతీయ రహదారి ద్వారా కానీ ఇలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు ఏమీ లేవు అనేటువంటి విషయాన్ని ప్రజలు పూర్తిగా అర్థం చేసుకున్నారు. ఇలా మున్సిపాలిటీలు అభివృద్ధి చెందుతున్నా, గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందుతున్నా, గ్రామం పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఏమీ లేదని చెప్పి ఇలా ప్రజలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎదిలాపురం మున్సిపాలిటీలో మాకు విశ్వాసం ఉంది. మంచి సంఖ్యలో ఇక్కడ కౌన్సిలర్లు గెలవబోతున్నారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ప్రజలు కూడా అదే రకంగా స్పందిస్తున్నారు. ఖచ్చితంగా విలక్షణమైనటువంటి తీర్పు ఎదిలాపురం మున్సిపాలిటీలో ఇవ్వబోతున్నారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం.